థాట్స్ కూడా మనల్ని చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. అందుకే ఈ నెగిటివ్ ప్యాటర్న్ విషయంలో, నెగిటివ్ థాట్స్ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక యజమాని ఒక కావడికి 2 కుండలను 2 వైపులా వేలాడదీసి ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి అవసరమైన నీటిని మోసుకెళ్తూ ఉండేవాడు. ఇలా కొద్ది రోజులు జరిగిన తర్వాత అందులో ఒక కుండకు, ఆ 2 కుండల్లో ఒక కుండకు చిన్న రంధ్రం పడింది. చిన్న రంధ్రం పడి ఆ నీరు కారిపోసాగింది. అయితే ఆ యజమాని ఈ విషయం పెద్దగా పట్టించుకోలేదు. కానీ మంచి కుండ ఈ చిల్లు కుండను చూసి, నువ్వు చిల్లు కుండవి, నేను మంచి కుండని, నీ వల్ల యజమానికి ఎటువంటి ఉపయోగమూ లేదు, పైగా ఎంతో శ్రమ తప్ప అంటూ ఎంతో నిందిస్తూ, అవమానిస్తూ, ఎగతాళి చేస్తూ ఉండేది. ఆ మాటలు ఈ చిల్లు కుండకి ఎంతో బాధగా అనిపించేవి. కానీ పెద్దగా పట్టించుకునేది కాదు. కానీ రోజు రోజుకి ఈ ఎగతాళి మాటలు, ఈ మంచి కుండ అనే ఎగతాళి మాటలు తట్టుకోలేక ఒకరోజు యజమానితో తన గోడు వెళ్ళపోసుకుంది. తన బాధను తెలిపింది. అయ్యా, నేను చిల్లుకుండను. నేను ఎందుకు పనికిరాను, నీకు దేనికి ఉపయోగపడను, పైగా ఈ మంచి కుండ అనే మాటలను నేను తట్టుకోలేకపోతున్నాను, నేను నీరు కారకుండా ఏదైనా చెయ్యండి అని బ్రతిమాలాడింది, బాధపడింది. అప్పుడు ఆ యజమాని ఆ చిల్లుకుండ వంక చూస్తూ చిరునవ్వు నవ్వుతూ, ఓ చిల్లుకుండ, దీనికే ఇంత బాధపడుతున్నావా? అయితే నీకు తెలియని ఒక విషయం చెప్తాను, విను. మనం వచ్చే దారిలో ఎన్నో పూల మొక్కలు ఉన్నాయి, గమనించావా? అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకున్నావు? నీకు రంధ్రం పడిందని తెలిసే నేను వచ్చే దారిలో పూల మొక్కలు విత్తాను. అవి అందమైన రంగురంగుల పూల మొక్కలుగా పెరిగి ఎంతో మంచి పూలను, అందమైన రంగురంగుల పూలను ఇస్తున్నాయి. వాటిని కొన్ని దేవునికి పెట్టి మరికొన్ని అమ్ముతూ సంపాదిస్తున్నాను. నీ వల్ల నాకు ఉపయోగమే కానీ నష్టము లేదు. కాబట్టి ఇతరులు అనే మాటలకు నువ్వు బాధపడవద్దు, వాటిని పట్టించుకోవద్దు అని చెప్పాడు. ఆ యజమాని మాటలు వింటున్న ఈ మంచి కుండ విషయం గ్రహించి తన తప్పు తాను తెలుసుకొని చిల్లుకుండకు క్షమాపణ చెప్పింది. అంటే మన పని మనం నిజాయితీగా చేసుకొని పోతూ ఉంటే ఎప్పటికైనా మనం విజయం సాధిస్తాము. విమర్శకులు అనే మాటలకు స్పందించకూడదు. మనమేమిటో ఈ లోకానికి నిరూపించుకున్న తర్వాత వారే తమ తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడతారు. ఫ్రెండ్స్, ఈ కథ కల్పితమే కావచ్చు, కానీ మన జీవితానికి ఒక చక్కని సందేశాన్ని ఇస్తుంది కదా.